ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos if you are liking. లైక్ చేసి, Like do. కామెంట్ చేసి, Comment also do. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, Your relatives, friends and neighbors కి share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద bell icon click forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసిండి, నేను వెళ్ళొస్తాను. ఒకరిని లవ్ చేస్తున్నాను జాయిగా. ఎవరా దౌర్భాగ్యురాలు? ఇంకెవరు? మన బేబమ్మే జాయిగా. ప్రపోజ్ చేయడానికి మీరే ఏదో ఒక ఐడియా ఇచ్చి చావండి. అది కాదురా, ఇప్పుడు నువ్వు ఎలా డబ్బులు పంపించావుకో, నేను అలా క్రెడిట్ కార్డు బిల్లు కట్టేసి మళ్ళీ తీసి నీకు నీకు తెల్లి అయిపోయింది కదా, తల్లి తను ఎందుకు తెత్తను? అది కదా సతీష్, నువ్వు ఎలా ఉన్నావని. టెన్త్ ఎలాగుంటది నీకేది? ఆ టెన్త్ ఫ్లాగ్ గాని తెల్లి తేతుకొని తెలిపావు కదా. నాకు ఎలా ప్రపోజ్ చెయ్యాలో ఐడియా చెప్తానని చెప్పి మీరు మీ పనులు చేసుకుంటున్నారేంట్రా జాయిగా? నేను మళ్ళీ నైట్ చేసి అడుక్కుంటాను. బాయ్. ఏంటి తాత, ఏంటి ప్రాబ్లమ్? ప్రపోజ్ చేయడానికి ఐడియా ఆడియన్స్ ని పెట్టమన్నారు కదరా జాయిగా, మరి కమెంట్స్ చెక్ చెయ్యండి. సారీ జాయోడా, గేమ్ లో పడి మర్చిపోయా. ప్రాబ్లమ్ నిన్ను వదిలేసానన్న గిల్ట్ గా ఉంది సతీష్. ఇంకోసారి తిల్టు తెల్తో తన్నావంటే జగన్నాథ్ అంకుల్ తెల్టుతో దొడతాను. తెల్లు తీ ఆయన తెయి పట్టుకొని తీలు తేస్తున్నావు కదా, తేసుకో. ఎవర్రా తత్తి అంత ఫ్రస్ట్రేట్ అయిపోతాను? ఓహో, ఏదప్పుడు పెళ్లి అయిపోయిందా అమ్మాయ? తౌతే ఎత్తినప్పుడు తుత్తు రాలేదు గాని పెళ్లి అయిపోయాక ఇప్పుడు తోంతేతి తనీతో త్రెంతగా అయినా తొందాం తతి తంత తూ తెప్పు తాత. తాతలు తౌతేతిన అమ్మాయితో త్రెంతగా తెలా తొంతాం? అది నువ్వే కాదురా, ఈ ప్రపంచంలో ఏ లవరు ఆన్సర్ చెయ్యలేడు జాయిగా. వచ్చాడండి లవ్ గురు జాయి జొన్నలరావు. నీ లవ్ కూడా దిక్కులేదు గాని పక్కోళ్ళ లవ్ గురించి ఆలోచిస్తున్నాం. ఎవరి లవ్ అయినా లవ్వే కదరా జాయిగా. అయితే ఎవరెవరైనా లవరే కదా, ఏమన్నా అడిగిచ్చే తాకెందుకు? తేనేం తేచుకొని తొతలదాన్ని. రే కోరా, బేబమ్మ జోలికి వచ్చామంటే బాగోదు జాయిగా. అదే పెద్ద ఐశ్వర్య మరి, నువ్వు వెళ్ళమన్నా ఎవడాలడా? బాబు నీకు దండం పెడతాను రా, మళ్ళీ మొదలెట్టకు. ఇదిగో జాయి, నీకు ఇప్పుడు ఏం కావాలి? ప్రపోజ్ చేయడానికి మంచి ఐడియా, అంతే కదా జాయిగా? ఈ లవ్లు లవర్లు మధ్య పడి నలిగిపోయినా చాలా ఇయర్స్ అనుభవంతో చెప్తున్నాను. అమ్మాయికి మన ప్రేమను చెప్పాలంటే 3 విధాలుగా చెప్పచ్చు. ఫస్ట్ ది డైరెక్ట్ గా వెళ్ళి ప్రపోజ్ చేయడం. అది నీ వల్ల కాదు, ఎందుకంటే ముఖం మీద రిజెక్ట్ చేసిందంటే అక్కడే ఈ ప్రపంచం నుంచి ఎజెక్ట్ అయిపోతాం. ఇక రెండోది ఫ్రెండ్ ద్వారానో లేదా ఇంకెవరైనా పర్సన్ ద్వారానో చెప్పించడం. ఇదేదో బాగుంది. ఇది ఇంకా రిస్క్, ఎందుకంటే మా మొహాలు పచ్చడైపోతాయి. సో ఫైనల్ గా మూడోది ఏంటంటే నీ ప్రేమని మొత్తం లవ్ లెటర్ లో పెట్టి నువ్వు ప్రేమించిన వాళ్ళకి తెలపడం. దీంట్లో నీకు రిస్క్ ఉండదు, నాకు రిస్క్ ఉండదు, ఎవరికి రిస్క్ ఉండదు. అయితే ఇదే ఓకే చేసేద్దాం జాయిగా. ఇంతకు ముందు ఎప్పుడైనా లెటర్ రాసావా? మొగల్తూరులో ఉన్న నా చిన్ననాటి స్నేహితుడికి ఒకసారి రాశాను. ఇది నువ్వు అనుకునే పోస్ట్ లో పంపించే లెటర్ కాదు, లవ్ లెటర్. ఇట్స్ ఓకే, అది కూడా మేమే రాసి చేస్తాం. రేమొక్క నీ లవ్ లెటర్స్ ఫోల్డర్ లోంచి ఓ మంచి లెటర్ తీసివు. ఏ క్లాస్ లోది? థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్? థర్డ్ క్లాస్ లోనే లవ్ లెటర్ రాసేవరా నువ్వు? యాక్చువల్లీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ లో కూడా రాశాను, రెండు పోయాయి. అవన్నీ వద్దులే, లేటెస్ట్ దే ఇవ్వు. ఇదిగో దీన్ని యాస్టీస్ దింపేద్దాం తాత, ఎందుకంటే లెటర్ ఆడిదైనా దాంట్లో మ్యాటర్ నాదే. 100% వర్కౌట్ అవుద్ది. ఓకే ఓకే, నువ్వు ఎలా అంటే అలా జాయిగా. ఎరా ముక్కు, ఒకసారి చదువుతావా? నీ కన్నుల్లో చంద్రుణ్ణి చూసి నేను నీ నవ్వుల్లో వెలుగును అనుభవించాను. నువ్వు నన్ను ఒప్పుకుంటే నా ప్రాణం నిన్నే సేవిస్తుంది. అరే గోరా, ఇంత బాగా ఎలా రాసారా? ఎక్కడ నేర్చుకున్నావు ఇలా లెటర్స్ రాయడం? ఫ్రెండ్ యాప్ లో నా ఫ్రెండ్ నేర్పించిందిరా, తన వల్ల ఇలా రాస్తున్నాను. ఫ్రెండ్ యాప్ అంటే ఏంట్రా? కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. వాళ్ళతో రోజు ఆడియో వీడియో కాల్స్ లో మాట్లాడొచ్చు, ఎవరు జడ్జ్ చేయరు. సో కాన్ఫిడెన్స్ పెంచుకోవచ్చు అండ్ ఎలాంటివి చాలా నేర్చుకోవచ్చు. అంతేకాదు ఫన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, లైక్ లూడో, క్యారమ్స్ లాంటి గేమ్స్ ఆడొచ్చు. ఇంకా దేనికి భయం? వావ్, చాలా బాగుంది గోరా. అవునరా, నేను ఇందులో ఒక రైటింగ్ ఎక్స్పర్ట్ ఫ్రెండ్ ని కలిశాను. సో తన ద్వారా ఇలా నేర్చుకున్నాను. అయితే నేను కూడా యూజ్ చేస్తా అండ్ కొత్త కనెక్షన్స్ పెంచుకుంటా. కానీ ఫ్రెండ్ ఎలా డౌన్లోడ్ చేయాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్నెడ్ కమెంట్ లో ఉన్న లింక్ తో ఇప్పుడే నువ్వు ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
లెటర్ గ్లిటర్ తో రాద్దాం. అప్పుడు నీ ప్రేమ కూడా ఈ లెటర్ లాగా చమక్కమంటది. అక్కడక్కడ సెంటు పెన్ వాడరా, మంచి స్మెల్ వస్తుంది. నైస్ ఐడియా మిస్టర్ ముక్కు, ఐ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ. లెటర్ హెడ్డింగ్ ఏం పెడదాం? అది కూడా నువ్వే చెప్పొచ్చు కదా జాయిగా. అన్ని నేనే చేస్తే నువ్వేం చేస్తావు జాయిగా? ప్లీజ్ రా జాయిగా. అబ్బా ఏ బాబాయ్, మెడికల్ దొరక్కు, ఏ నడువ పట్టేగలదు. ఒరే గోరా, ముసలివాడి వీర ప్రేమ గాథ అని పెడదామా? అంతలా ఎంతెందుకురా బుజ్జే, మొసల ప్రేమ అని ఇటదాం. జాయిగా ఇది బాగుంది జాయిగా. చిలిపి. ప్రియమైన బేబమ్మ, నీ ముసలి ప్రేమికుడు జాయి జొన్నలరావు రాయున. జాయిగా జాయిగా వ్రాయునది. ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది కూడా తానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది. ఇదేదో పాటలా ఉంది. ఈ పోయిటరీగా నీకు అనుపడింది. ఎథిక్స్ లేవే అదొక. నెక్స్ట్, తారలైన తాకలేని తాహతున్న ప్రేమని ప్రశ్నలేవి కానరాని. ఏది ఏమైనా ఉంటానని తాళాలు తల్లార తూతేలులే తతంతాలు తేతుంది తీలోతుకే. భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే జాయిగా. నేను రశ్మి ఆ లిరిక్స్ కింద వాడుకున్నారు. సర్లే, ఈసారి నా సొంత క్రియేటివిటీ వాడి రాస్తాను, చూసుకో. దీప మారిపోయే వేళ పుట్టింది నాలో ప్రేమ గోల. బాంది బాంది జాయిగా. ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేలా. ఈసారి కనబెట్టలేదు. మెల్ల 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 మేఘమాల నా ప్రేమను నీకు తెలుపుతున్నాలా. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు నేను జంట, టాక్ ఆఫ్ ద టౌన్ అంట. ఐ లవ్ యూ బేబమ్మా. అబ్బా, సంతకం ఏంటి? సంతకం పెన్నుతో కదరా పెడతారు జాయిగా. ఇంకుతో రాసే రాతలు పేపర్ తడిపితే చెరిగిపోతాయి, కానీ రక్తంతో రాసే రాతలు చరిత్రలో మిగిలిపోతాయి కామరే. లవ్ లెటర్ ఎరుపెక్కాల పెట్టు తాత. జాయిగా స్మెల్ చూసి థ్రిల్ అవ్వకు, అత్తరు దొరకలేదని నెత్తురు కొట్టా. ఇట్లు నీ ప్రేమ పూజారి జాయి జొన్నలరావు. ఎనఫ్ తాత, ఇదిగా పట్టుకెళ్ళి ఇచ్చే. ఇది చదివాక నాతో లవ్ లో పడిపోతుందంటావా జాయిగా? ఫస్ట్ అయితే నువ్వు తీసుకెళ్లి లెటర్ ఇవ్వు, అది పడతాదో నిన్ను పండ పెడతాదో దాని ఇష్టం. నువ్వు అలా అనకరా, భయం వేస్తుంది జాయిగా. ఆ లవ్ చేయడానికి భయం ఉండదు కానీ లవ్ చెప్పడానికి మాత్రం భయం వచ్చేది. వెళ్ళి చెప్పా జాయిగా. జాయి తాత ఏంటి ఇంత ఫాస్ట్ గా వచ్చేస్తున్నాడు? పని మీద వెళ్తుంటే పిల్లి ఎదురొచ్చినట్టు ప్రపోజ్ చేయడానికి వెళ్తుంటే పీచే ఎదురొచ్చాడేట్రా. జాయిదాత్కి ఈ రోజు మూడింది. ఏంటి తాత ఎక్కడి నుంచి వస్తున్నావు? చేతిలో కాగితం ఏంటి? మందుల చీటియా? కాదు. మరి లెటరా? అవును, లవ్ లెటర్. లవ్ లెటరా? కాదు కాదు, లీవ్ లెటర్. ఇదేనా స్కూల్లో కాలేజా లీవ్ లెటర్ రాయడానికి? అయినా ఎవరికి రాసావు, దేనికి రాసావు? దేవుడికి రాశాను రా జాయిగా. దేవుడికా? ఎందుకు? నాకు ఈ ప్రపంచం నుంచి ఇంకా కంప్లీట్ గా లీవ్ కావాలి జాయిగా, అందుకే దేవుడికి లీవ్ లెటర్ రాశాను జాయిగా. అంత కష్టం ఏం వచ్చింది తాత నీకు? మరి లేకపోతే నువ్వు ఇలా అడ్డంగా అడ్డగాడిదలో వచ్చి మధ్యలో అడ్డమైన ప్రశ్నలు అడుగుతుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది జాయిగా. నువ్వంత హార్ష్ డెసిషన్లు తీసుకోకు. నేను నీకు అడ్డంగా రాను, అడ్డగాడిదలో అడ్డమైన ప్రశ్నలు కూడా వేయను. ఓకేనా? వెళ్ళు. అలా రా దారికి జాయిగా. బేబీ బేబీ వేర్ ఆర్ యు మా జాయిగా. 998 999 ఇదేంటి ఈ టైంలో ఎక్సైజ్ చేస్తుంది జాయిగా? ఇప్పుడు గనక నేను ప్రపోజ్ చేశానంటే ఆ డంబుల్తో నా బుర్ర బొక్కెట్టేస్తుంది జాయిగా. ఏం లేదు బేబమ్మ. చేతిలో లెటర్ ఏంటి? ఏం లేదు జాయిగా. కొంప తీసి లవ్ లెటరా? ఒరే జాయి, అవును లవ్ లెటర్ అని చెప్పరా? వద్దురా,
చెప్తే చంపేస్తది. చెప్పకుండా బయటకు వచ్చావంటే మేము చంపేస్తాం. మోసుకొని చెప్పా. ఇదిగో జాయ్, ఏంటి అలా దిక్కులు చూస్తున్నా? కొంప తీసేది నిజంగానే లవ్ లెటరా ఏంటి? అవును బేబమ్మ, ఇది లవ్ లెటరే జాయిగా. వాట్ ఇస్ ఇట్ ట్రూ? yes జాయిగా. ఆ బగ్గీలో పాడి ఎక్కడన్నా రెడీగా ఉన్న పద్మనాభం గాడా, లేదా గోతులో కప్పెట్టేందుకు రెడీగా ఉన్న గోవర్ధన్ గాడా, వెనక ఇది వెంకట్రావు గాడా, లేదా ముందు ఇది మాధవరావు గాడా? వాడి అమ్మ, దీనికి ఇంత ఫాలోయింగ్ ఉందా జాయిగా? ఎవరు జాయి? ఎవరిచ్చారో చెప్పు. వాళ్ళెవ్వరూ కాదు బేబమ్మ జాయిగా, నీ ముందున్న ఈ జాయి జొన్నలరావు గాడి. వాట్ ఇస్ దిస్ జాయి? నేను నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా నిన్ను లవ్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జాయిగా, కానీ చేశాను కదా. లవ్ అంటే అంతే, అది ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో మనం చెప్పలేం జాయిగా. నువ్వు నా పక్కనుంటే హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది జాయిగా. కాళ్ళు చేతులు ఆడవు, ప్రపంచం తలకిందులైపోతూ ఉంటుంది జాయిగా. ఐ థింక్ ఇదేనేమో హై బీపీ అంటే. కరెక్ట్ గా చెప్పింది. నో, బీపీ అని నువ్వంటున్నావు, హ్యాపీ అని నేనంటున్నాను జాయిగా. దిస్ ఈజ్ లవ్ బేబమ్మ. ఐ లవ్ యూ అండ్ ఐ యామ్ క్రేజీ అబౌట్ యూ జాయిగా. ఏంటి బేబమ్మ ఆలోచిస్తున్నావు జాయిగా? నీకు నేనంటే ఇష్టమైతే ఎస్ అని చెప్పు, ఇదంతా కష్టమైతే నో అని చెప్పు. అంతేగాని నేను నిన్నెప్పుడు ఫ్రెండ్ గానే చూసాను, నువ్వంటే నాకు ఇప్పుడు అలాంటి ఫీలింగ్ లేదు. నీ మీద ఫ్రెండ్షిప్ ఫీలింగే ఉంది, లవ్ ఫీలింగ్ లేదు జాయిగా అని సొల్లు కబుర్లు మాత్రం చెప్పకు బేబమ్మ. అది కాదు జాయి. నో నో ఎక్స్ప్లనేషన్ జాయిగా, జస్ట్ ఎస్ ఆర్ నో. నో. ఒరే జాయి, నీకెంత ధైర్యం ఉంటే మా బేబమ్మనే లవ్ చేస్తావురా? అసలు నీకెన్ని గుండెలరా? ఒక్కటేరా, అది కూడా రేపో మాపో అన్నట్టుంది జాయిగా. మరి ఎందుకురా నీకు? ఇట్స్ లవ్ రా జాయిగా. హిందీ ఇష్క్ హే, తమిళ్ కాదలే, తెలుగు ప్రేమమా జాయిగా. ఇంగ్లీష్ లవ్ యూ నా, కేరళ ప్రేమమా, కన్నడ ప్రీతియా జాయిగా. బొక్కలో రీల్స్ పాడేవంటే డొక్కలో తంతాను. అసలు ఈ మ్యాటర్ ఎక్కడ కాదు, పిసినగొట్టు పంచాయతీలో తేల్చాలి. నాన్నగారు, ఏమైందిరా? ఈ జాయితాత ఏం చేశాడో తెలుసా? తెలీదు, చెప్తే తెలుసుకుంటాను. మీరు ఎలా తెలియకుండా ఉన్నారు కాబట్టి వీడిన్ని స్టోరీలు నడిపాడు. వయసులో పెద్దవాళ్ళని పట్టుకొని వీడు వాడే ఏంట్రా? పెద్ద చిన్న లేదా? ఏంది పెద్ద రకం కాదమ్మా, ప్రేమ రకం. ఏం మాట్లాడుతున్నావురా? చెప్పాల్సిందేదో సరిగ్గా చెప్పు. ఈ జాయితాత ఏం చేశాడో తెలుసా? లవ్ లెటర్ రాశాడు. మిస్టర్ జాయ్ జొన్నలరావు, ఏంటిది? ఒక మగాడి అయ్యుండి మనుగాడికి లవ్ లెటర్ రాస్తావా? సిగ్గుగా లేదు? రాసింది నాకు కాదండి, బేబమ్మకే. అవును, బేబమ్మకే. అంటే మనుగాడు చెప్పింది నిజమేనా? అవును నిజమే జాయిగా, ఐ లవ్ బేబమ్మ. సాయంత్రం వేసే శనగపిండి పకోడీలు 4 ఎక్స్ట్రా తింటే గ్యాస్ తో పోతావు. నీకు ఎందుకు తాత బేబమ్మ? ఏ తప్పేంటి? ఒక ముసలి ముండావాడిగా భర్త లేని ఆవిడ్ని భార్య లేని ఆదుకుందాం అనుకున్నాడు, దాంట్లో తప్పే ఉంది? తప్పున్నారా? అసలు మా బేబమ్మ ఎక్కడ, ఈ జాయి తాత ఎక్కడ? అది హుస్సేన్ బోల్ట్, ఈడు తుప్పట్టిన బోల్ట్. అది అరేబియన్ మండి, మరి ఈడు తినేసిన మొక్కజొన్న కండి, బోర్కొచ్చిన చేతకు పండి, పులిసిపోయిన దోశల పిండి. అంటే మీ అందరూ ఒక్కొక్కటి చెప్పారని నేను కూడా చెప్పా. నువ్వు ఉండవే, పెద్దోడు నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నీకేంటి? నాన్నగారు చూసారా ఎలా మాట్లాడుతుందో? మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతుంది. అంటే దీనికి కూడా జాయితాత అంటే ఇష్టమే. ఈజ్ ఇట్ ట్రూ జాయిగా? లేదంటే బోర్లో తోసేస్తాం. ఇదిగో చూడు జాయి, నీకు నా మీద లవ్ కలగడంలో తప్పే లేదు. నాలాంటి అందాన్ని ఎవరు కోరుకోరు చెప్పు. రమ్ముకు కడుపులో తిప్పుతున్నట్టుందిరా. మరి వెరీ బ్యూటిఫుల్. నన్ను చూసిన వెంటనే అందరూ లవ్ లో పడిపోతారు. కానీ ఇప్పుడు ఈ లవ్ ఇదంతా వద్దు. వద్దంటే వద్దు. అదే ఏ? అరే వద్దని చెప్తున్నాను కదా. అదే ఏ బేబమ్మ జాయిగా? ఎందుకంటే నువ్వు నా బ్రదర్ అవుతారా బఫోను? బ్రదర్? అవును బ్రదర్. బేబీ అలా అనద్దు జాయిగా. నువ్వు తాతయ్య అయినప్పుడు, కాశీగాడికి నేను నానమ్మ అయినప్పుడు మన ఇద్దరు ఏమవుతాం? లవర్స్. నీ జాయిలో నా జొన్న పట్టు అక్క తమ్ముళ్ళు అవుతావురా. అక్క తమ్ముడా? నాకు గుండె
ఆగిపోయేలా ఉంది జాయిగా. అయినా నీ వయసేంటి నా వయసేంటి, నేను బయటేసే టైంకి నువ్వు డైపర్లో దుద్దుకెళ్తుంటావు. కాబట్టి నీ ఫీలింగ్స్ అన్ని ఇక్కడ ఆపేసుకో బ్రదర్. This is so painful, జాయిగా. బేబీ, ఒకవేళ మా ఆనపలక్ష్మి కాశీగాడు విడిపోయి డైవర్స్ తీసేసుకుంటే మనిద్దరం కలిసిపోవచ్చా జాయిగా? రే జాయ్, నీకెంత చెప్పినా అర్థం కాదురా నిన్ను. జాయిగా, ఏ పిల్లకాయలు, ఇంకోసారి నాకెవరైనా లైన్ వేయడానికి కానీ ప్రపోజ్ చేయడానికి కానీ చూసారు దబిడిదిబిడైపోతే, నా మీద ప్రేమ చూపించాలనుకుంటే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఫన్ మోదీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్ పిల్లకాయలు.